వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ ఏ ఒక్క వీడియోని మిస్ అవ్వకుండా చూడగలరు. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్. మండే టు ఫ్రైడే తనకు స్కూల్ ఉంటుంది, రొటీన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవాళ సాటర్డే మార్నింగ్ టు నైట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అలాగే స్నాక్స్, ఫుల్ డే స్క్రీన్ టైం లేకుండా ఏమేమి యాక్టివిటీస్ చేయించాను తనతో అనేసి చూసేయండి. ఇక్కడైతే తను 7:30 రెగ్యులర్గా 7:30 ఆర్ 8 o'clock అలా లేచేస్తుంది. ఇవాళ కూడా 7:30కే లేచింది. లేయగానే ఫస్ట్ థింగ్ హాట్ వాటర్, తనకి ఫ్లాస్క్లో ఫుల్ డే కూడా నేను తనకి కొద్దిగా వామ్ వాటర్ ఇస్తూ ఉంటాను, హెల్త్కి మంచిది, డైజెషన్ అవుతుందని. ఫస్ట్ వాటర్ తాగేసి నెక్స్ట్ థింగ్ ఎవ్రీడే మార్నింగ్ చేసేది మార్నింగ్ ప్రేయర్స్, గ్రాటిట్యూడ్ అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఒక రొటీన్ సెట్ అవుతుంది, పాజిటివ్గా డే మొత్తం ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా వరకు క్రాంకీనెస్ అనేది కూడా తగ్గుతుంది. ఖచ్చితంగా ఇది పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళ మార్నింగ్ రొటీన్లో అయితే ఇంక్లూడ్ చేయాలి. మేమైతే ఇలా డైలీ ఒక 15 minutes అయితే మార్నింగ్ అట్లా కడిల్స్ చేసి, మార్నింగ్ ప్రేయర్స్, అలాగే హక్ చేసి ఈ నైట్ ఏం కలొచ్చింది అనేసి, సో ఇలా డే స్టార్ట్ అవ్వడం వల్ల పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. మా ధన్వి అయితే మార్నింగ్ లేవగానే అస్సలు ఏడవదు, అలాగే డే మొత్తం కూడా యాక్టివ్గానే ఉంటుంది. బ్లాంకెట్ మడత పెట్టడము వాళ్ళకు వచ్చినా రాకపోయినా మనం అలవాటు చేయాలి, బికాజ్ ఒక డిసిప్లిన్ అండ్ ఒక రొటీన్ సెట్ అవుతుంది అర్లీ ఏజెస్ నుంచే. అండ్ వాళ్ళు కూడా మన పనులు మనం చేసుకోవాలని ఒక కాన్సెప్ట్ కూడా పిల్లలకి తెలుస్తుంది. మా ధన్వి ఇదైతే చాలా ఎంజాయ్ చేస్తుంది. నేను ఎలా మడత పెడతానో తను కూడా అలాగే చేయాలంటుంది. పిల్లలు ఉండే గుడ్ క్వాలిటీ అదే కదా, మనల్ని మిమిక్ చేయాలని చూస్తారు ఎప్పుడు కూడా. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మేము ఎవ్రీ సాటర్డే ఫాలో అయ్యేది కొద్దిగా సెల్ఫ్ గ్రూమింగ్. మా ధన్వికి ఎవ్రీ సాటర్డే హెడ్కి ఆయిల్ మసాజ్ అండ్ బాడీకి కూడా మసాజ్ చేస్తాను. నేను బాడీకి వచ్చేసి ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాను. తనకు చిన్నప్పటి నుంచి ఫస్ట్ 6 months వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాను, దాని తర్వాత నుంచి ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తుండేది. స్కూల్ ఉన్నప్పుడు ఈ మధ్య డైలీ ఆయిల్ మసాజ్ కుదరడం లేదు కాబట్టి ఇలా సాటర్డే ఫుల్ బాడీకి ఆయిల్ మసాజ్ చేస్తాను అండ్ సున్నిపిండితో స్నానం చేపించేది. మా ధన్వికి పుట్టినప్పుడే హెయిర్ గ్రోత్ చాలా బాగుంది, సో దాన్ని హెల్దీగా మెయింటైన్ చేయాలి కదా, అందుకే వీక్లీ ట్వైస్ ఆయిల్ మసాజ్ చేసి ఇమీడియట్గా హెయిర్ వాష్ చేస్తాను. చాలా మంది చేసే మిస్టేక్ ఏమంటే పిల్లలకి డే మొత్తం కూడా ఆయిల్ పెట్టి వదిలేస్తారు, అది చాలా చాలా తప్పు. స్కాల్ప్కి అది చాలా ఎఫెక్ట్ పడుతుంది. మాక్సిమం 1 to 2 hours అంతే, తర్వాత హెయిర్ వాష్ చేయాలి. మంచి క్వాలిటీ హెయిర్ ఉండాలంటే ఈ టిప్ తప్పక ఫాలో అవ్వాలి. అండ్ డే మొత్తం మేము మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ధన్వి పడుకునేంత వరకు నేను మా ఆయన ఇద్దరం మాట్లాడుతూనే ఉంటాము. అదే మేజర్ సీక్రెట్. మా ధన్వి 2 yearsకి 4 languages ని మాట్లాడగలుగుతుంది అండ్ చాలా త్వరగా మాటలు వచ్చేసాయి ధన్వికి, బికాజ్ మేము మాట్లాడుతూనే ఉంటాం కదా, మాతో పాటు తను కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి. పిల్లలకి ఏదైనా రొటీన్ సెట్ చేయాలంటే ఫస్ట్ రెగ్యులర్గా మనం ఎప్పుడు మిస్ చేయకుండా చేయాలి. లైక్ ఎవ్రీ సాటర్డే హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం, బాడీ మసాజ్ చేసుకోవడం, నెయిల్స్ కట్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ రెగ్యులర్గా చేస్తుంటే అర్లీ ఏజెస్లోనే వాళ్ళకు కూడా ఒక రొటీన్ అండ్ డిసిప్లిన్ అనేది సెట్ అవుతుంది. ఆయిల్ పెట్టేశాక ఇంకా నెక్స్ట్ థింగ్ బ్రషింగ్. తనే చక్కగా బ్రష్ చేసుకుంటుంది, అస్సలు పేస్ట్ మింగదు. ఇప్పుడు బాగా స్పిట్ చేస్తోంది తను. చూడండి ఎంత క్లీన్గా బ్రష్ చేసుకుంటుందో. ఇది తనకి ఎలా వచ్చిందంటే, తనకి బ్రషింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి తనని ఎత్తుకొని మార్నింగ్ అండ్ నైట్ నేను బ్రష్ చేసుకుని తనకు చూపించాను. సో ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, పిల్లలు మనని ఫాలో అవుతారు. అండ్ ఫైనల్గా తను ఎంత క్లీన్గా చేసుకున్నా కొద్ది కన్సర్న్ ఉంటుంది కదా, సో నేను కూడా అగైన్ బ్రష్ చేపిస్తున్నా. సో బ్రషింగ్ అయ్యాక తను చక్కగా హ్యాండ్ వాష్ చేసుకుంటుంది, ఫేస్ వాష్ చేసుకుంటుంది. Wash your hands, Anna. Wash your hands. Wash your hands. Wash and your hands. Baby strumming the fingers. Baby is washing her hands, right? Baby's kind of washing hands. Baby's kind on me for my Good morning. Have a nice day. Have a nice day. Love you all. Love you all.
ఇక తన కోసం డ్రై ఫ్రూట్ స్మూతీ ప్రిపేర్ చేసిన. దీనికోసం ముందు రోజు నైటే కొన్ని ఆల్మండ్స్, ఎండు ద్రాక్ష, వాల్నట్ సోక్ చేసి పెట్టుకుని ఇందులోంచి 2 ఆల్మండ్స్ని పీల్ తీసి వేసుకొని ఒక 4 నుంచి 5 ఎండు ద్రాక్ష అలాగే ఒక వాల్నట్, 2 క్యాషూస్ వేసుకొని 15 మినిట్స్ ముందు కొద్దిగా వేడి పాలల్లోకి 2 డేట్స్ని సోక్ చేసి పెట్టి ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే ఆ పాలని కూడా యాడ్ చేసేసి బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ స్మూతీ అయితే రెడీ. తనకు డైలీ ఇలా డ్రై ఫ్రూట్ స్మూతీనో లేకపోతే రాగి జావా లేదంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి ఇస్తా. ఒక్కొక్కసారి జస్ట్ పసుపు వేసి ఇవ్వడము లేకపోతే నట్మేగ్ పౌడర్ వేసి ఇవ్వడము. సో ఇలా పాలలో ఏదో ఒకటి మిక్స్ చేసి ఇస్తూ ఉంటే ఇష్టంగా తాగుతారు. కొన్నిసార్లు తను ప్లెయిన్గా కూడా తాగుతుంది, చాలా ఇష్టంగా తాగుతుంది. ఇక తను పాలు తాగే లోపల నేను పూజ చేసేసాను. ఇలా తనకు డైలీ నేను పూజ చేసేటప్పుడు పక్కన కూర్చోబెట్టుకొని చేస్తాను. సో దానివల్ల తనకు చాలా మంత్రాలు, శ్లోకాలు వచ్చాయి. నేను ఇన్స్టాగ్రామ్లో డైలీ పోస్ట్ చేస్తున్నప్పుడు అడుగుతారు కదా ఎలా నేర్పించారు మీ ధన్విక్ శ్లోకాలు అనేసి. ఇలాగే నేను తనకు నేర్పించింది. పూజ అయిపోగానే నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తుంటే నేను వేస్తానని వచ్చింది. ఇది తనకు ఎవ్రీ సాటర్డే రొటీన్. ఇది అలవాటైపోయింది. బట్టలు వాషింగ్ మిషన్కి వేయడము, నాకు ఆరేయడానికి హెల్ప్ చేయడము, డిష్ వాషర్లో పాత్రలు వేయడం, లోడింగ్ అన్లోడింగ్ అన్ని పనుల్లోనూ ఇన్వాల్వ్ అవుతుంది. పిల్లలకు స్క్రీన్ టైం అవాయిడ్ చేయాలంటే ఇలా అన్ని పనుల్లోనూ ఇన్వాల్వ్ చేసుకోవాలి. దీనివల్ల వాళ్ళ ఫైన్ గ్రాస్ మోటార్ స్కిల్స్కి, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి అని చాలా విషయాలు కూడా నేర్చుకోగలుగుతారు. అండ్ వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్ కూడా ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవాళ మా ధన్వి బ్రేక్ఫాస్ట్ మష్రూమ్ కర్రీ అండ్ ఇడ్లీ. దీనికోసం అయితే ఒక మిక్సీ జార్లో ఒక టొమాటో, కొద్దిగా పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి, కొద్దిగా సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు, 2 క్యాషూస్, ఒక ఎండుమిరపకాయ అలాగే కొద్దిగా పెప్పర్ వేసుకోవాలి. అంతే, చాలా సింపుల్. ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక కుక్కర్లో ఒక 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసి సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ అలాగే కరివేపాకును వేసి వెంటనే రుచికి సరిపడా ఉప్పును వేయాలి. ఇలా ఉప్పును ముందుగానే వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి దీనిలోంచి ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఒక 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే మగ్గనిస్తే మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వస్తుంది. ఇప్పుడు మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంతే, చాలా సింపుల్. ఇది ఈ క్వాంటిటీ యాక్చువల్గా ఇద్దరికి సరిపోతుంది. ఇది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పక మీ బేబీకి ట్రై చేయండి. కర్రీ అయ్యేలోగా ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను. కొద్దిగా నెయ్యి వేస్తా అడుగున, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ తనకి చిన్న ఇడ్లీస్ అంటే చాలా ఇష్టము. బేబీ లెడ్ వీనింగ్ చేయాలనుకుంటే ఇలా వాళ్ళకి వాళ్ళు తినేలాంటి సైజులో ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. సెల్ఫ్ ఫీడింగ్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. తన బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యేలోగా స్నానం చేయించేసాను. మా ధన్వి స్నానం చేయించేటప్పుడు అస్సలు ఏడవదు. హెడ్ బాత్ అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇక తనకు వచ్చేసి మామా ఎర్త్ బాడీ లోషన్ అండ్ ఫేస్ క్రీమ్ యూస్ చేస్తాను. ఇప్పటి వరకు అస్సలు పౌడర్ అనేది యూస్ చేయలేదు తనకి. హారతి తీసుకో. ఇక దేవుడికి దండం పెట్టేసుకున్నాక బ్రేక్ఫాస్ట్ టైం. చిట్టి ఇడ్లీలు, మష్రూమ్ కర్రీ. నాకు ధన్వికి సేమ్ బ్రేక్ఫాస్ట్. మా ఆయనకి వాళ్ళు ఏదో మ్యాచ్ ఉందనేసి అర్లీగా వెళ్ళారు. సో మా ఇద్దరిది ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే. తను వెయిట్ చేస్తుంది ఈగర్గా. అరౌండ్ 9 o'clock అయితే అయ్యింది ఇక్కడ. తను 7:30కి లేచింది. ఇవన్నీ వర్క్స్ అని ఇవన్నీ అయ్యేసరికి 9 o'clock అయిపోయింది. ఆకలి వేసేసింది పాపం బాగా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తనతో పాటు ఎవరో ఒకరు, నేను కానీ మా ఆయన కానీ లేదంటే ఇద్దరం ఉన్నప్పుడు కలిసి తినడానికే ప్రిఫర్ చేస్తాము. బికాజ్ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి భోజనం మీల్ టైం అనేది ఒక చోట కూర్చొని తినాలి, ఎలా తినాలి అనేది అండ్ సెల్ఫ్ ఫీడింగ్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలా ఉందిమా? బాగుందా? నచ్చిందా నీకు? నీకు మష్రూమ్స్ ఇష్టం కదా? పిల్లలకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అలా ఫ్యామిలీతో పాటు కలిసి తినడం వల్ల. అండ్ ఎస్పెషల్లీ స్క్రీన్ టైం అనేది అస్సలు అలవాటు అవ్వదు ఇలా చేయడం వల్ల. ఇష్టమా? బొట్టేదిరా? ఎక్కడుంది బొట్టు? వెళ్ళిపోయిందా? నీకు బొట్టే పెట్టను అని అడుగుతారు. పెట్టిన 2 minutes కూడా పెట్టుకో నువ్వు. ఎప్పుడు పెట్టుకుంటావు?
ఇప్పుడు పెట్టుకుంటావా? మా ధన్వి చూడండి ఎంత ఇష్టంగా తనే తింటోంది. అండ్ తను కంప్లీట్గా ఫుడ్ తనే తింటుంది, మేమేం తినిపించడం లేదు. తనకి కంప్లీట్ సెల్ఫ్ ఫీడింగ్ అయితే వచ్చేసింది తనకు. ఇక బ్రేక్ఫాస్ట్ అయ్యాక జనరల్గానే కొంచెం సేపు వాకింగ్ అలా వెళ్తాము. ఇవాళ ఎలాగో బట్టలు వాష్ చేసాం కదా, ఆరేసినట్టు ఉంటుంది. అలాగే ధన్వికి హెయిర్ డ్రై చేసినట్టు కూడా ఉంటుంది. వీలైనంత వరకు న్యాచురల్ సన్లైట్ లో గాలికి పిల్లల హెయిర్ డ్రై అయితే బాగా క్వాలిటీ ఉంటుంది. అండ్ తడిగా ఉంటే ఎక్కువసేపు కోల్డ్ కాఫ్ కూడా వచ్చేస్తుంది కదా. టైం అయితే 9:30. ఇవాళ ఇంకా అసలు ఎండ రాలేదు, చాలా క్లౌడీగా ఉంది. వెదర్ అయితే బాగుంది. అండ్ బాల్ కూడా తీసుకొచ్చింది మా ధన్వి, కాసేపు ఆడుకోవచ్చు అనేసి. ఇలా తను నాకు ప్రతి పనుల్లోనూ హెల్ప్ చేస్తుంది. ఇక్కడ బట్టలు తీసుకొస్తుంది, క్లిప్స్ అందిస్తుంది. సో ఫుల్ డే తను ఇలా అన్ని పనుల్లోనూ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏమంటే ఫిజికలీ యాక్టివ్గా ఉంటుంది. అండ్ తన బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అసలు స్క్రీన్ టైం అనే మ్యాటరే ఉండదు తనకు ఫుల్ డేలో కూడా. ఇంకా బట్టలంతా ఆరేసాక ఒక 15 minutes అలా తనతో ఈ బాల్ గేమ్ ఆడిపించేసి కిందకైతే పిలుచుకొచ్చేసాను. అండ్ ఇలా అన్ని పనుల్లో ఇన్వాల్వ్ చేసుకోవడం వల్ల మనకు కూడా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది. అంటే క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది. కిందకి రాగానే దేవుడి దగ్గర ఉన్న నీళ్ళు తీసుకొచ్చి తాగేస్తుంది. డైలీ అంతే, దేవుడి దగ్గర పెట్టిన నీళ్లు, ఫ్రూట్స్, అమ్మ ప్రసాదం అని చెప్పేసి పూజ అవ్వగానే వెంటనే తాగేస్తుంది. పప్పాయ మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసి పప్పాయ ఇచ్చాను. తనకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము. ఎస్పెషల్లీ ఏమైనా సీజన్ ఫ్రూట్స్ ఉంటే మాత్రం అయిపోయేంత వరకు వదిలిపెట్టదు. అరౌండ్ 11:30 అలాగా తనకు పప్పాయ అయితే ఇచ్చాను. బౌల్ పట్టుకొని తినాలి. స్నాక్ తర్వాత ఇలా కాసేపు ఫ్రీ ప్లే తనే ఆడుకుంటుంది. నేను కిచెన్లో నేను చేసేది చూస్తుంది కదా, అలా ఎగ్జాక్ట్గా నేను వెజిటేబుల్స్ కట్ చేస్తున్నా, కుక్ చేస్తున్నా అంటుంది. సో తను ఇలా ఆడుకొని అనేసి నేను తిని లంచ్కి అయితే రెడీ చేయడానికి వచ్చేసాను. ఇవాళ లంచ్కి ఎగ్ బిర్యానీ చేస్తున్నా. దీనికోసము ఒక కుక్కర్లో కొద్దిగా నెయ్యి వేసుకొని, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇందులోకి ఒక సన్నని ఆనియన్ స్లైసెస్, కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి తరుగుని కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్, కొరియండర్ పౌడర్ అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసిన బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టొమాటో సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. మమ్ము చేస్తున్నావా? వంట చేస్తున్నావా? ఓకే. ఏం వంటమా? సౌండ్ చూడు. ఏం వంట? చికెన్ వంట చేస్తావా? టొమాటోస్ అన్ని బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక ఎగ్ని వేసుకోవాలి. ఇలా ఎగ్ వేసి బాగా ఇది కుక్ అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి. అండ్ ఇందులోకి ఒక 1/2 hour పాటు నానబెట్టిన ఒక కప్ రైస్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇలా ముందుగానే కలపడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా ఉంటుంది ఈ బిర్యానీలో. అండ్ ఎగ్ని ముందుగానే వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి మీరు ఇలా ట్రై చేయండి, టేస్ట్ నచ్చి తీరుతుంది మీకు. అండ్ ఇప్పుడు ఇందులోకి 1:2 రేషియో అంటే 2 cups వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసి ఉప్పు, కారం సరిపోయిందా లేదా ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 whistles ప్రెషర్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే రెడీ. చాలా సింపుల్ కదా, మీరు తప్పక ట్రై చేయండి. ఈ ఎగ్ బిర్యానీ కుక్ అయ్యేలోగా తనకు ఒక యాక్టివిటీ చేపిస్తున్నాను. తనకు డైలీ ఏదో ఒక యాక్టివిటీ అయితే చేపిస్తా బ్రెయిన్ డెవలప్మెంట్కి. మన ఛానల్లో చాలా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్, హోమ్ స్కూలింగ్ యాక్టివిటీస్ అయితే షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. ఇవాళ వచ్చేసి తనకి ఇలా లెమన్ ట్రాన్స్ఫర్ అనమాట. ఒక కప్ నుంచి ఇంకో కప్ పైన బ్యాలెన్స్ చేయాలి. దీనివల్ల వాళ్ళ ఫైన్ గ్రాస్ మోటార్ స్కిల్స్కి, ఫింగర్ మజిల్ స్ట్రెంగ్తన్ అవుతాయి. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ కాన్సన్ట్రేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇలా రెగ్యులర్గా చేపిస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు స్క్రీన్కి అడిక్ట్ అవ్వరు, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇకపైన మన ఛానల్లో చాలా బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా వస్తాయి. సో ఏవి మిస్ అవ్వకూడదంటే మీరు ఏం చేయాలి, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వరు. ఇంకా నేను యాక్టివిటీ చేయించిన తర్వాత మా ధన్వి ఇలా సెల్ఫ్ ప్లే ఆడుకుంటూనే ఉంటుంది అనమాట. కాసేపు ఒక 10 minutes అయినా కూడా ఇలా ఎంగేజ్ అవుతూ ఉంటుంది. సో అంతే డిఫరెంట్ వేస్ ఉన్నాయి పిల్లల్ని స్క్రీన్ టైం లేకోకుండా వాళ్ళని బిజీ చేయడానికైతే. లంచ్ టైం నౌ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంది. ఇక మా ధన్వికి ఎగ్ బిర్యానీ కొద్దిగా పెరుగు పచ్చడి సర్వ్ చేశాను. తను ప్రతి మీల్కి అంతే తనే వచ్చి తనే తీసుకువెళ్ళి పెట్టుకుంటుంది, తన బాటిల్ తనే పెట్టుకుంటుంది. ఇలా ఒక చిన్న డిసిప్లిన్ అనేది ముందు నుంచి అలవాటు చేస్తే చక్కగా
చక్కగా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. అండ్ తినడం కూడా తనే చక్కగా తింటుంది. ఫస్ట్ ఎగ్ పెట్టుకొని తర్వాత బిర్యానీ అయితే తింటుంది. చూడండి మీరే ఎంత ముద్దుగా తింటుందో తను. ఇవన్నీ రావాలంటే మనకు మెయిన్గా ఉండాల్సింది పేషెన్స్ అండ్ ప్రాక్టీస్. ముందు నుంచే వాళ్ళకి మనం పేషెన్స్తో అన్నీ నేర్పిస్తున్నాం అనుకోండి, పిల్లలు చక్కగా నేర్చుకుంటారు. దే ఆర్ వెరీ క్విక్ లెర్నర్. సో వాళ్ళు నేర్చుకునేదంటూ ఏది ఉండదు, మనమే ఓపిక్గా వాళ్ళకు నేర్పించాలి అంతే. అండ్ పిల్లలు ఇలా ఇంత చిన్న ఏజ్కే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ ఫుడ్ వాళ్ళు తింటూ ఉంటే పేరెంట్స్గా మనకు ఎంత హ్యాపీగా ప్రౌడ్గా ఉంటుంది కదా. సో మీ పిల్లలు కూడా ఇలా ఉండాలి అంటే తప్పక మీరు చేయాల్సిందనేది మీ పేషెన్స్. అండ్ ఖచ్చితంగా ఇవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే మీ బేబీ కూడా తప్పకుండా బేబీ లెడ్ వీనింగ్ అంటే సెల్ఫ్ ఫీడింగ్ అనేది ఈజీగా అలవాటు అయిపోతుంది. అని ఇక్కడ చూడొచ్చు దాన్ని ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసింది తన ఫుడ్ అయితే. అండ్ తిన్న తర్వాత కూడా చాలా తక్కువ వేస్టేజ్ అంటే సైడ్లో పడేసేదంతా కూడా చాలా తక్కువే ఉంటుంది. ఆ మినిమల్ మనమే తిన్న పక్కన చెల్లుతూ ఉంటాం కదా, పిల్లల దగ్గర ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయకూడదు. చాలామంది పేరెంట్స్ పక్కనంతా చెల్లుతారు, క్లీన్ చేయాలని విసుక్కొని వాళ్ళ పిల్లలకి అసలు సెల్ఫ్ ఫీడింగ్ అనేది అలవాటు చేయరు. 5 ఏళ్ళు వచ్చినా 6 ఏళ్ళు వచ్చినా పేరెంట్సే తినిపిస్తూ ఉంటారు కదా, అది చాలా చాలా రాంగ్. అది అసలు పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు తింటారు. దీనివల్ల అగైన్ వాళ్ళ ఫైన్ గ్రాస్ మోటార్ స్కిల్స్కి కూడా ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ లంచ్ తర్వాత తప్పకుండా తన ప్లేట్ తీసుకువెళ్ళి షింక్లో తనే పెట్టేస్తుంది. ఏమైనా పగిలిపోయేలాంటివి ఉంటే నాకు చెప్తుంది, అక్కడి వరకు తీసుకెళ్ళాక అడుగుతుంది, అమ్మ నువ్వే పెట్టవా ప్లీజ్ అని అడుగుతుంది. అది కూడా చాలా ముద్దుగా అనిపిస్తుంటుంది. ఇలా ఇంత చిన్న బేబీ ఇవన్నీ చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇంకా తర్వాత హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా కాసేపు ఒక 15 to 20 minutes అలా ఆడుకుంటుంది. ఈ కిట్ వచ్చేసి డాక్టర్ కిట్ మొన్న అక్షరాభ్యాసానికి శృంగేరి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. ఇంకా అది వచ్చిన రోజు నుంచి డైలీ ఖచ్చితంగా తన టాయ్స్ అన్నిటికీ హెల్త్ చెకప్ చేస్తుంది అనమాట. హెల్త్ చెకప్ చేసి డైలీ ఇంజెక్షన్స్ వేస్తుంది, సిరప్స్ వేస్తుంది, అన్నీ తనకు డాక్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు ఏమేమి చేస్తారో ప్రతి ఒక్కటి ఆ బేబీ అక్కడ ఉన్న టాయ్స్ అన్నిటికీ చేస్తుంది. అండ్ నాకు మా ఆయనకు కూడా చేస్తుంది డైలీ. సో ఇలా ఒక 15-20 minutes అయితే ఆడుకున్న తర్వాత చక్కగా నిద్రపోతుంది. నిద్రపోవడానికి కూడా ఇబ్బంది పెట్టదు. తను అరౌండ్ 2-2:30 కల్లా నిద్రపోతుంది. తన స్కూల్ టైమింగ్, స్కూల్ నుంచి వచ్చాక 1 o'clock వస్తుంది, భోజనం చేసేసుకొని ఒక 2:30 కల్లా పడుకొని అగైన్ 4:30 or 5 o'clockకి లేచేస్తుంది ఈవినింగ్. ఇంజెక్షన్ వేసావా? 24. మదన్వి స్కూల్కి వెళ్ళక ముందు అయితే జస్ట్ 1/2 to 45 minutes అంతే డేలో పడుకునేది. ఇప్పుడు స్కూల్ వెళ్ళడం స్టార్ట్ అయ్యాక నుంచి 1.5 to 2 hours అట్టే స్ట్రెచ్ పడుకుంటుంది. తనకు డే నైట్ డిఫరెన్షియేట్ తెలియాలని చిన్నప్పటి నుంచి డే న్యాప్స్ అంతా కూడా ఇలా హాల్లోనే పడుకోబెట్టేవాళ్ళం. సో నైట్ అట్టే స్ట్రెచ్ ఎక్కువసేపు పడుకునేది. ఇక ఈవినింగ్ స్నాక్ కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాయి. ఇవి చేయడం చాలా సింపుల్. ఒక పొటాటోని ఇలా చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఒక 10 minutes ఉడకబెట్టుకోవాలి, లేదా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకబెట్టుకొని ఇలా స్ట్రెయిన్ చేసేసి ఇందులోకి బాగా సాల్ట్ వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి నేను కొద్దిగా పసుపు, కొద్దిగా చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. కావాలంటే ఇందులోకి డ్రై కర్రీ లీఫ్ని కూడా మనం కొద్దిగా క్రష్ చేసి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ చాలా తక్కువ ఆయిల్తో మనమే కుక్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ హెల్దీ స్నాక్ ఆప్షన్ కూడా. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనము ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసి కంప్లీట్గా డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు, లేదు నేనైతే ఇవాళ ఓవెన్లో చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా క్రస్టీ ప్లేట్లో కొద్దిగా నెయ్యిని అప్లై చేస్తున్నాను. దీనిపైన మనం రెడీ చేసుకున్న పొటాటోస్ని అయితే అరేంజ్ చేసేసుకోవాలి అంతే. దీంట్లో ప్రీ కుక్ సెట్ ఉంది ఓవెన్లో. సో నాకైతే 25 minutes టైం తీసుకుంది, పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. వావ్, న్యూ సాక్స్. నాన్న ఎవరు అమ్మ న్యూ సాక్స్? ఇక ఈవినింగ్ ఒక బర్త్డే పార్టీ ఉందనేసి రెడీ అవుతున్నాము. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ బాబు ఫస్ట్ బర్త్డే. ధన్వి పుట్టక ముందు అయితే ఏ బేబీ బర్త్డే అయినా కూడా వెండి కడియం గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళం, బాగా మంచిది కదా అనేసి. ఇంకా ధన్వి పుట్టిన తర్వాత బ్రెయిన్ డెవలప్మెంట్ టాయ్స్, ఇలా బేబీ బాగా ఎంజాయ్ చేసేలాంటి టాయ్స్నే గిఫ్ట్గా ఇస్తున్నాము. పిల్లలు పుట్టాక లైఫ్ చాలా చేంజ్ అవుతుంది కదా, మన థాట్స్ కూడా అంతే. అండ్ ధన్వి అయితే మార్నింగ్ నుంచి వాళ్ళ నాన్నని మిస్ అయింది కదా, ఇంకా నైట్ పడుకునేంత వరకు అస్సలు వదిలిపెట్టలేదు. ఇలా మేము గిఫ్ట్ అయితే ప్యాక్ చేసుకొని బయలుదేరాము. బర్త్డే పార్టీకి రెడీ. ఎక్కడికి వెళ్తున్నాము? బర్త్డే పార్టీకి వెళ్తున్నావా? ఓకే పద.
మా ధన్వికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, క్రౌడ్ మొత్తానికి జనాలు ఉంటే చాలు బాగా ఎంజాయ్ చేస్తుంది, ఈజీగా సోషలైజ్ అయిపోతుంది. యాక్చువల్గా బర్త్డే పార్టీ ఉంది కాబట్టి తన ఈవినింగ్ రొటీన్ ఫుల్గా చూపించలేకపోతున్నాను. వాకింగ్ వెళ్ళడం, యాక్టివిటీస్, కంప్లీట్గా ఈవినింగ్ అండ్ నైట్ రొటీన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్టోరీస్, రైమ్స్, డ్యాన్స్ టైం ఇదంతా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక వ్లాగ్లో ఈవినింగ్ అండ్ నైట్ రొటీన్ కూడా డీటెయిల్గా షేర్ చేస్తాను. ఇంకా ఈ పార్టీ అయ్యాక డిన్నర్ కూడా అక్కడే చేసేసి ఆన్ ద వే వచ్చేటప్పుడు కార్లోనే నిద్రపోయింది. బట్ ఇంటికి రాగానే లేచేసింది. ఇంకా బ్రష్ చేసుకుని పడుకుంటానమ్మా అనేసి బ్రష్ కూడా చేసేసింది. సో ఇదే ఇవాల్టి వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.